హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఈ రోజు ఎపిసోడ్ ఏం చెప్పాలి ఫ్రెండ్స్? ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందా, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ జరిగిందా? ప్రతి ఒక్కరు ఒక ట్విస్ట్లు అయితే ఇచ్చారు. గేమ్ అయితే మామూలుగా లేదు, సూపర్ గా ఉంది. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఫన్నీగా, అసలు మీరు ఊహించని ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఈ ఎపిసోడ్ మాత్రం కంప్లీట్ గా చూసిన వాళ్ళకి అయితే కంప్లీట్ గా అర్థమవుతుంది. నేనైతే కరెక్ట్ గా ఎవరు ఏం చేశారు, ఎవరు కరెక్ట్ చేశారు, ఎవరు రాంగ్ చేశారు అని కంప్లీట్ గా వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ మనం అయితే ఫస్ట్ టాస్క్ అయితే జరుగుతుంది. ఏ టాస్క్ జరుగుతుందంటే లీడర్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక టాస్క్, బాల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ లో జరిగింది అసలు ఏం జరుగుతుందో, మన అమ్మాన్ పడిన కష్టాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో, అసలు ఏంది ఇది ఒకటి నాకైతే సామెత గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఆ, అంతా కూడబెట్టుకొని గద్దొచ్చి తండ్రికి పోయినట్టు అమ్మానికి పాపం జరిగిన అన్యాయం ఏంటో, ఇలాంటివన్నీ మనం అయితే కంప్లీట్ గా మాట్లాడుకోవాలి. రోహిత్ అసలు ఎందుకు టాస్క్ లో తీసేస్తారో ఏం అసలు అర్థం కాదు. ఈ ఎపిసోడ్ మాత్రము చాలా ఫన్నీగా ఉంటది, అలాగే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది. సో ఫస్ట్ వచ్చేసి నేను లీడర్ టాస్క్ గురించి అయితే చెప్తాను. లీడర్స్ టాస్క్ జరుగుతుంది. లీడర్స్ టాస్క్ జరిగినప్పుడు బాల్ టాస్క్ జరుగుతుంది. బాల్ టాస్క్ వచ్చేసి బాల్ ఒకసారి బౌన్స్ అయ్యి ఎవరు పట్టుకుంటారో వాళ్ళు వచ్చేసి ఇద్దరు ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళనైతే ఎలిమినేట్ చేస్తారు ఆ రౌండ్ లో నుంచి. సో ఈ టాస్క్ జరిగినప్పుడు ఆ, మామూలుగా జరుగుతూ ఉన్నప్పుడు అసలు రామకృష్ణ అసలు బాలే పట్టుకోడు. దీపక్ బాల్ పట్టుకొని రామకృష్ణకి ఇస్తే రామకృష్ణ ఒక పాయింట్ పెట్టేసి రోహిత్ ని తీసేస్తాడు. అసలు రోహిత్ ఎంత ఎంత బాగా ఆడాడు, తన స్ట్రాటజీ, తన టీం ని నిన్న గెలిపించి అలాగే ఓటపీలకు కూడా తను ఎవరైతే వాళ్ళ టీంలో బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళకి ఇస్తారో. చాలా బాగా ఆడాడు. ఎందుకు రామకృష్ణ వచ్చేసి తను తీసేస్తాడో నాకు అర్థం కాదు రోహిత్ కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ ని తీసేటప్పుడు రామకృష్ణ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామకృష్ణ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. రామకృష్ణ ఫస్ట్ అర్థం చేసుకుంటే టాస్క్ క్లియర్ గా ఉంటది. శాలిని ఎప్పుడైతే రోహిత్ రామకృష్ణ తీసేస్తాడో రామకృష్ణ ఏం చెప్తాడు, అసలు నువ్వు ఇలా ఇస్తావు అంటాడు. ఫస్ట్ టాస్క్ గేమ్ సరిగ్గా విను, ప్రాపర్ గా వినండి ఏం జరుగుతుంది, ఏం చెప్తున్నారు, అసలు టాస్క్ ఏంటి. అసలు ఫస్ట్ మీరే పాయింట్స్ అందిస్తున్నారు, రామకృష్ణ గారే పాయింట్స్ అందిస్తున్నారు. శాలినికి ఈజీ అయిపోయింది కదా రామకృష్ణ ఎలిమినేట్ చేయడం. సో ఇక్కడ రామకృష్ణ అసలు ఏం చేస్తున్నాడు, టాస్క్ పూర్తిగా విని కంప్లీట్ నాలెడ్జ్ తీసుకొని తర్వాత టాస్క్ లోకి వెళ్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఆ, రోహిత్ రోహిత్ ని పెట్టి రామకృష్ణన్ ముందు తీసేసింటే బాగుండు అనిపించింది. అసలు ఈ టాస్క్ లో అసలు రోహిత్ ని తీసేస్తారో అసలు మనకైతే అర్థం కాదు. ఎప్పుడైతే ఏదైనా ఒక లీడర్ ని సెలెక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎవరైతే టీం ని బాగా లీడ్ చేస్తారో, ఎవరైతే టీం ని అందరినీ ముందుకు తీసుకెళ్తారో వాళ్ళనైతే సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ రోహిత్ ఇంత బాగా పర్ఫామ్ చేశాడు, నిన్న అన్ని టాస్క్ గెలిచాడు. అసలు తన ఫిజికల్ స్ట్రెంత్, తన మెంటల్ స్ట్రెంత్ కూడా మనం చూస్తున్నాము. అయినా కూడా రామకృష్ణ అసలు రోహిత్ కి ఎలిమినేట్ చేయడం అసలు ఇదైతే అసలు నాకేం అనిపించలేదు. అసలు ఎందుకు చేశాడో కూడా నాకు అసలు అనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ ని ఎలిమినేట్ చేసే ముందు తన స్టెబిలిటీ కూడా చూసుకుంటే నాకు బాగా అనిపించింది. సో ఇట్లా టాస్క్ అయిపోయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీపక్ కి బాల్ వచ్చినప్పుడు దీపక్ ఏం చేస్తాడంటే, లాస్ట్ ఫైనల్ 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్ లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. మళ్ళీ 4 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు లెవెల్ 2కి వెళ్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, నవదీప్ గారు అయినప్పుడు ఇప్పుడు నీ దగ్గర బాల్ ఉంది, థర్డ్ టైం వచ్చింది, ఎవరికి ఇస్తావు, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కి ఇస్తావు, వీక్ కంటెస్టెంట్స్ కి ఇస్తావు అంటే వీక్ కంటెస్టెంట్స్ కి ఇస్తానని చెప్తాడు. సో అప్పుడేమవుతుంది, బాల్ ఎత్తుకొని వెళ్ళి ప్రియాంకకి ఇస్తాడు. ప్రియాంక కొంచెం తీసుకొని షాక్ లోకి వెళ్ళిపోతుంది. బాల్ వచ్చిందని ఆనందపడాలో, వీక్ కంటెస్టెంట్ అని బాధపడాలో ఏం అర్థం కాకుండా అయిపోతుంది. సో అప్పుడు వచ్చేసి ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తారు. ఇద్దరిని ఎలిమినేట్ చేసేస్తే లాస్ట్ లో 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 4 మెంబర్స్ వచ్చేసి లెవెల్ 2కి అయితే వెళ్తారు. ఎవరెవరు ఉంటారు, ప్రియా ఉంటది, షష్ఠి ఉంటది, శాలిని ఉంటది, దీపక్ ఉంటారు. వీళ్ళందరికీ ఏం చేస్తారు, ఒక ఒక రెక్టాంగిల్ లాగా ఒక బాక్స్ ఇచ్చి ఒక గ్లాసెస్ లో వాటర్ ఇచ్చేసి ఆ వాటర్ ని పట్టుకొని ఆ రెక్టాంగిల్ లైన్ క్రాస్ చేయకోకుండా ఆ బౌండరీ లోపలే ఉంటూ ఎవరైతే బజర్ కొట్టే లాస్ట్ టైం వరకు ఎవరి గ్లాస్ లో అయితే వాటర్ ఎక్కువ ఉంటాయో వాళ్ళే విన్నర్ అనేసి చెప్తారు. వాళ్ళిద్దరే టీం 1 కి టీం 2 కి లీడర్స్ గా ఉంటారు. సో ఇక్కడ ఏం చేస్తుంది, ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, ఒక అబ్బాయి ఉంటాడు. సో ముగ్గురు అమ్మాయిలు శాలిని ఇక్కడైతే చోటా ప్యాకెట్ బడా ధమాకానాదా,
శాలిని అయితే చాలా సూపర్ గా స్ట్రాటజీస్ అయితే ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ ఏం చెప్తుంది, మనం ముగ్గురం కలిసేసి దీపక్ ని ఫస్ట్ పంపించేయాలి, తర్వాత మనలో మనం చూసుకుందాం అన్నట్లు చెప్పింటది ఆల్రెడీ స్ట్రాటజీ. సో ఇక్కడ ఏం చేస్తుంది, శాలిని షష్ఠి ఒక సైడ్ ఉంటారు, ప్రియా దీపక్ ఒక సైడ్ ఉంటారు. షష్ఠి వచ్చేసి దీపక్ చూసుకోమంటది, శాలిని వచ్చేసి నేను ప్రియాని చూసుకుంటా అని చెప్పినప్పుడు ఏం చేస్తుంది, షష్ఠి దీపక్ ని కొట్టని పోయేటప్పుడు శాలిని తన సెకండ్ స్ట్రాటజీని ప్లాన్ బిని అమలు చేసేసి షష్ఠిదే కొట్టేస్తుంది. అలాగే ప్రియా వచ్చేసి దీపక్ ని కొట్టేస్తుంది. సో వాళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఇప్పుడు ఇద్దరైతే మిగిలిపోతారు. శాలిని లీడర్ అవుతుంది, అలాగే మనకు ప్రియా కూడా లీడర్ అవుతుంది. ఈ లీడర్షిప్ అయిన తర్వాత ఇప్పుడైతే కంటెస్టెంట్స్ నే ఎవరి టీంలోకి వెళ్ళాలో చూస్ చేసుకోమని చెప్తే ఇద్దరు టీమ్స్ అయితే ఫామ్ అవుతాయి. ఇక టీమ్స్ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకో గేమ్ జరుగుతుంది. ఆ గేమ్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు లీడర్స్ అవుతున్నారు కదా, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్ ఏంటంటే ఒక బుట్టనైతే పట్టుకోవాలి, రెండు చేతుల్లో స్ట్రైట్ గా పెట్టేసి 90 degrees లో పెట్టేసి బుట్టనైతే పట్టుకోవాలి. ఎవరు టీంలో అయితే ఎక్కువ లాస్ట్ వరకు ఎవరు పట్టుకుంటారో వాళ్ళైతే విన్ అయినట్టు చెప్తారు. సో ఇక్కడ రెండు టీంలు ఉన్నప్పుడు ఇక్కడ ముందు స్టార్ట్ అయ్యే ముందు, టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ట్విస్ట్ అయితే జరగబోతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు అమ్మాన్ ఈ రోజు వచ్చేసి అమ్మన్ పవర్ కార్డ్ అయితే యూజ్ చేస్తారు. నేను అదే చెప్పాను ఫస్ట్ లో, అసలు అమ్మాన్కి జరిగిన అన్యాయం ఏందో అసలు అమ్మాన్ అంత కష్టపడి అంత ఫైట్ చేసి రోహిత్ తో అన్ని కాంట్రవర్సీలు ఫేస్ చేసి ఆ పవర్ కార్డ్ గెలుచుకుంటే ఈరోజు ఆ పవర్ కార్డ్ అమ్మన్కే యూజ్ కాకోకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరము, చాలా అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడ అమన్కి అంత కష్టపడి అంత గేమ్లు ఆడి ఆ పవర్ కార్డ్ గెలుచుకొని బిందు మాధవికి ఇస్తే బిందు మాధవి వచ్చేసి తనకి ఇవ్వకుండా ఇది మీ పవర్ కార్డ్ కాదు, నా పవర్ కార్డ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తానని చెప్పుకుంటది. నేనైతే రోహిత్ కి ఇస్తుంది కంప్లీట్ గా అనుకున్నాను. అమన్ కూడా చెప్తాడు రోహిత్ కి ఇస్తుంది లేదంటే నాకు ఇస్తావు అని చెప్పేసి. తనేం చెప్తుందంటే ఇది నీ పవర్ కార్డ్ కాదు, నా పవర్ కార్డ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇసుకుంటా అని చెప్పేసి శాలినికి అయితే ఇస్తుంది. ఆ పవర్ ఉండే కార్డు వచ్చేసి స్వాప్ ద లీడర్, ఎవరినైనా లీడర్ని స్వాప్ చేసేయచ్చు. సో ఆ పవర్ కార్డు శాలినికి ఇచ్చినప్పుడు శాలిని ఎలిమినేట్ చేసేటప్పుడు మన సింగర్ ఝాన్సీ వచ్చేసి మంచి పాయింట్ పెడుతుంది, నా టాలెంట్ చూడకనే నువ్వు నన్ను ఎలిమినేట్ చేస్తున్నావు, నా లీడర్షిప్ క్వాలిటీస్ చూడకనే నేను ఎలిమినేట్ చేస్తున్నావు అని చెప్పేసి శాలినికి ఇస్తే శాలిని ఏం చేస్తుంది అంటే ఆ కార్డు తీసుకెళ్లి ఝాన్సీకి ఇస్తుంది. ఝాన్సీ ఏం చేస్తుంది, ఈజీగా స్వాప్ చేసేస్తుంది ఆ లీడర్ని. ప్రియాని తీసేసి ఝాన్సీ వచ్చేస్తుంది. అసలు ప్రియా పాపం అంత ఆశ్చర్యంగా ఆ లీడర్షిప్ కార్డు గెలుచుకొని ప్రియాకు లేకుండా పోతుంది, అమన్ పవర్ కార్డు గెలుచుకొని అమన్కు లేకుండా పోతుంది. అసలు ఫుల్ ట్విస్టింగ్ గా ఉంటది ఎపిసోడ్ మాత్రము, అసలు మామూలుగా ఉండదు. అసలు పాపం అమన్ పడిన కష్టానికి అసలు వాల్యూ లేకుండా పోయింది. సో కంప్లీట్ గా డిసప్పాయింట్ అయిపోతాడు మనోడు. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు స్టాప్ చేసిన తర్వాత ఇప్పుడు టీం టాస్క్ పెడితే అస్సలు మామూలుగా లేదు భయ. ఈ టాస్క్ మాత్రం ఒక్కొక్కరు ఇచ్చి పడేశారు అంతే. ఎవరెవరు మనం మాట్లాడుకోవచ్చు, అసలు ఎప్పుడు కనిపించినట్టు చరణ్ అయితేనేమి, చరణ్ ఎప్పుడూ డైలాగ్స్ కానీ లేదంటే ఏదో ఒకటి చెప్పి కామెడీ చేస్తూ ఉంటాడు, చాలా పవర్ఫుల్ వర్డ్స్ వదులుతూ ఉంటాడు. అసలు చరణ్ ఆడిన టాస్క్ అయితేనే. హేమంత్ అయితే భయ్య ఈరోజు ఓల్ ఎపిసోడ్కే ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే నేనైతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఈరోజు హేమంత్ అని చెప్తాను. హేమంత్ ఆడాడు భయ్య టాస్క్, అస్సలు ఏమన్నా ఆడాడా. అందరూ చాలా బాగా ఆడారు, ఇచ్చి పడేశారు. ఈ టాస్క్ లో మాత్రం రామకృష్ణ కూడా బాగా ఆడాడు. రామకృష్ణ అయితేనేమి, దీపక్ అయితేనేమి, అలాగే మిథిలేష్ అయితేనే అందరూ బాగా ఆడారు. రోహిత్ లాస్ట్ వరకు ఇటు పక్క శాలిని టీంలో రోహిత్ చరణ్ అయితే చాలా బాగా ఆడతారు, లాస్ట్ వరకు వాళ్ళిద్దరే ఉంటారు. అలాగే ఇటుపక్క ఝాన్సీ టీం అయితే హేమంత్ అలాగే దీపక్ అలాగే మిథిలేష్ వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారు, లాస్ట్ వరకు కూడా ఫైట్ చేస్తారు. ఫైనల్లీ మనకు ఝాన్సీ టీం అయితే గెలుస్తుంది. ఝాన్సీ టీం గెలిచిన తర్వాత ఇక్కడ ఝాన్సీ కూడా తన లీడర్షిప్ కి ఎవరైతే తన టీంలో గెలిచింటారో వాళ్ళకైతే కంప్లీట్ గా న్యాయం అయితే చేస్తుంది అనే వాళ్ళే న్యాయం చేస్తుంది. ఎందుకంటే హేమంత్ చాలా కష్టపడి లాస్ట్ వరకు ఎల్బోస్ బెండ్ చేయకోకుండా 90 degrees ఇలాగే పట్టుకుంటాడు కాబట్టి తను చేసిన హార్డ్ వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా తనకి రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే తను ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఇస్తుంది. సో ఝాన్సీ గెలుస్తుంది కాబట్టి ఝాన్సీకి అయితే ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ ఇవ్వమని జ్యూరీస్ ఎవరికైతే ఇస్తామంటే కరెక్ట్ గా హేమంత్ కి అయితే ఇస్తుంది. నాకు కూడా ఇక్కడ గుడ్ డెసిషన్ అని చెప్పాలి. హేమంత్ కష్టపడ్డాడు కాబట్టి హేమంత్ కి అయితే ఓట్ అపీల్ చేసుకునే అపీల్ వచ్చింది. అలాగే ఈ టాస్క్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరైతే అంటారో చోటా ప్యాకెట్ బడా ధమాకా. ఇక్కడ శాలిని చాలా స్ట్రాటజీస్ యూజ్ చేసింది.
చాలా స్ట్రాటజీస్ లీడ్ రావడానికి అయితేనేమి చాలా స్ట్రాటజీస్ యూజ్ చేసింది, ఎవరిని ఎలిమినేట్ చేయాలో చేసేసింది తను అనుకున్న మైండ్ సెట్ లో. ఇక్కడ కూడా ఏం చేయాలో కూడా తను టాస్క్ కూడా బాగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవాలి. లాస్ట్ వరకు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ ఇచ్చింది. సో ఇక్కడైతే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డు బ్యాగ్ వచ్చేసి శాలినికి ఇస్తారు. సో శాలినికి కూడా ఓట్ అపీల్ చేసుకునే అర్హత వస్తుంది. నేను ఈ ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ గా చూసుకున్నట్లు ఇది చాలా మంది పర్ఫామ్ చేశారు ఫ్రెండ్స్. సో రియల్ అయిన టెస్ట్లు, రియల్ అయిన టాస్క్లు, నిజమైన అగ్ని పరీక్ష అంటే ఈ రోజు బిగ్ బాస్ లో, ఈ రోజు అగ్ని పరీక్షలో అయితే మనం చూసాము. కంప్లీట్ గా టాస్క్లు అన్ని డిఫరెంట్ ఉంటాయి. అసలు ఆ టాస్క్లలో పర్ఫామ్ చేసే విధానం కానీ, ఆ షాక్లు, సడన్ గా వచ్చే షాక్లు కానీ, ట్విస్ట్లు కానీ అసలు చాలా బాగుంటాయి. అండ్ అలాగపోతే మనం ఒకటి అయితే చెప్పుకోవాలి. ఈ రోజు జరిగిన ఒక మూమెంట్ ఏంటంటే, లీడర్షిప్ కంటెంట్ టాస్క్ జరిగినప్పుడు బాగీగా అయితే హ్యాండ్ ఇంజురీ అవుతుంది. కంప్లీట్ గా ఎపిసోడ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో తనైతే బ్యాక్ చేసుకుంటది. తనైతే మేబీ రేపు ఎపిసోడ్ లో చూడాలి ఎలా ఉంటది. తన హెల్త్ కండిషన్ బాగుంటే టాస్క్ ఆడిస్తారు, లేదంటే తనైతే సింపుల్ గా కూర్చో ఉంటది. సో తనకైతే హ్యాండ్ ఏదో ఇంజురీ అయినట్టుంది, బ్యాండ్ చేసుకొని ఎపిసోడ్ మధ్యలో అయితే వస్తుంది. సో ఇదైతే జరిగింది. ఇక్కడ నేను ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నా, ఫుల్ ఎపిసోడ్ లో అసలు అమన్ పడిన కష్టం, అమన్ పవర్ కార్డు గెలుచుకొని కూడా ఫలితం లేకుండా పోయింది. అసలు అమన్ పాపం జరిగింది అన్యాయం అనే చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ లో మాత్రము చాలా పవర్ లేకోకుండా పోయింది. సో ఇలా చూసుకుంటూ పోతే అసలు ఈ ఎపిసోడ్ మాత్రం మామూలు స్ట్రాటజీలు కాదు, అసలు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందని చెప్పుకోవాలి. సో కంప్లీట్ గా మీరైతే సూపర్ గా అయితే జరుగుతాయి టాస్క్లు అన్ని కానీ. సో ఫైనల్ గా ఈ రోజు కూడా ఎల్లో కార్డ్ అయితే రివీల్ చేస్తారు జడ్జెస్. ఆ ఎల్లో కార్డ్ ఎవరికి వెళ్తుంది అంటే మన మిస్టర్ రామకృష్ణకి అయితే వెళ్తుంది. రామకృష్ణకి ఏదైనా ఇస్తారంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్క్. ఈ రామకృష్ణ భయ ఏం చేస్తాడో కానీ నాకు అర్థం కాదు. అసలు ఏదేదో చేయాలనుకొని ఏదేదో చేస్తాడో అర్థం కాదు. అతని మెంటాలిటీ అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ టాస్క్ ఇచ్చినా కూడా నాకు కన్ఫ్యూజన్ అయింది, నాకు ఇదైంది అదైంది అంటే చాలా డేస్ అయితే లేవు కదా. చాలా ఫాస్ట్ గా అయితే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు, టాస్క్లు జరిగిపోతూ ఉంటాయి, చాలా టైం లేదు. కాబట్టి అగ్ని పరీక్షలోనే తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పటికే 2 టాస్క్లు మనం ముందు చూసుకున్నట్లయితే శాలిని చెప్పినట్టు 2 టాస్క్లు అలాగే వెళ్ళాయి. ఈ రోజు టాస్క్ కూడా అసలు అక్కడ జడ్జెస్ ఏం చెప్తున్నారు, శ్రీముఖి ఏం చెప్తుంది, అసలు ఆ టాస్క్ ఏంటి అర్థం చేసుకోకుండా మళ్ళీ నువ్వు నాకు ఎలా ఇస్తావని అనేసి అంటాడు. సో ఇతను కంప్లీట్ గా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అన్న వల్ల తనకైతే వీళ్ళు వచ్చేసి ఎల్లో కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు ఎల్లో కార్డు వచ్చేసి మన రామకృష్ణకి అయితే వస్తుంది. సో ఇది ఈరోజు జరిగిన టాస్క్ మామూలుగా లేదు. అసలు బిగ్ బాస్ అసలైన అగ్ని పరీక్ష అయితే ఈరోజు మనం ఎపిసోడ్ లో చూసామనుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పార్టిసిపేషన్ మామూలుగా లేదు, సూపర్ అని చెప్పుకోవచ్చు. నేను మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయింటది చోటా ప్యాకెట్ బడా ధమాకా అనేసి. ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో అయితే ఖచ్చితంగా పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, అలాగే ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళు ఇన్స్టా పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. అలా ఫేస్బుక్ చూస్తున్న వాళ్ళు కన్నా ఫేస్బుక్ లో అయితే కూడా ఫాలో అవ్వండి. సో ఫాలో చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.